హలో గైస్, నమస్తే. ఇదేంటి అనుకుంటున్నారా? వాటర్ మెలన్ మాక్టైల్. మధ్యాహ్నం ఎండవేడి బాగా ఉందని ఇంట్లో ఒక వాటర్ మెలన్ ఉంటే తీసి కట్ చేశాను తిందామని. ఈ లోపు మా వదిన పిల్లలు వచ్చి బాబాయ్ వాటర్ మెలన్తో ఏదైనా కొత్తగా చేయొచ్చు కదా అని అడిగారు. అలా అడిగితే మనం ఊరుకుంటాం. ఆ వెంటనే ఏం చేద్దామని ఆలోచించి ఒక 20 రూపాయలు ఇచ్చి షాప్కి వెళ్ళి స్ప్రైట్ అయితే తెమ్మన్నాను. అదేంటి బాబాయ్, వాటర్ మెలన్తో ఏదైనా చెయ్యంటే స్ప్రైట్ తీసుకొని రమ్మని అంటావు. ఇప్పుడు నేను స్ప్రైట్ తాగను అనుకుని వాళ్ళు గొడవ పెట్టారు. మీరు స్ప్రైట్ తీసుకొని వస్తే మీకోసం వాటర్ మెలన్తో మంచి మాక్టైల్ చేస్తానని చెప్పాను. వెంటనే వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి ఒక స్ప్రైట్ తీసుకొని వచ్చారు. మరి ముందుగా ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ అంత చుట్టూ బాగా లెమన్ రాసి దాన్ని ఉప్పు కారంలో ముంచి తీసాను. తర్వాత ఆ గ్లాసులో కొన్ని వాటర్ మెలన్ ముక్కలు వేసి దాన్ని స్పూన్ తో బాగా స్మాష్ చేశాను జ్యూస్ వచ్చేలా. ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని దాన్ని 2 ముక్కలు కోసి సగం ముక్క అయితే ఇందులో పిండేశాను. మిగిలిన దాన్ని నీట్ గా సర్కిల్స్ లో చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇందులో అయితే వేసుకున్నాను. తర్వాత వాటర్ మెలన్ ముక్కలు కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసాను. వీటన్నిటితో పాటు లాస్ట్ లో ఒక 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. ఆ ఐస్ క్యూబ్స్ ఎప్పుడైతే కరుగుతాయో అప్పటి వరకు ఒక్కో సిప్పు ఎంజాయ్ చేస్తూ తాగొచ్చని. ఐస్ క్యూబ్స్ వేసిన స్ప్రైట్ కూడా ఓపెన్ చేసి వేసేసాను. ఒక్కసారిగా పొంగిపోతున్నట్లు పైకి ఎలా వచ్చేస్తుందో చూసారా? ఇలా స్ప్రైట్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అప్పుడంతా బాగా మిక్స్ అయ్యి వాటర్ మెలన్ ఫ్లేవర్ అనేది అయితే పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మన వాటర్ మెలన్ మాక్టైల్ అయితే రెడీ అయిపోయింది. అలాగే చిన్న లుక్ కోసం పైన వాటర్ మెలన్ ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి అయితే పెట్టుకోవాలి. అలాగే లెమన్ కూడా సర్కిల్ షేప్ లో కట్ చేసి అయితే గ్లాస్ కి పెట్టేయాలి. మరి నాకు చూస్తూ ఉంటేనే నోరూరేస్తుంది ఇప్పుడు తాగదామని. మరి మీకు ఎలా అనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి. మరి మా వదిన పిల్లలు వచ్చి ఎక్కడ లాక్కొని తాగేస్తారని గబా 3 బొక్కర్లు అయితే నేనే తాగేశాను. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మా వదిన పిల్లలకి ఇంకో మాక్టైల్ అయితే తయారు చేసి ఇస్తానని చెప్పాను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది అయితే కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియోని లైక్, షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.